ఫ్రాక్చర్ అయినప్పుడు ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీస్ దాకా చెప్పే ఒకటే మాట, కదలకుండా కూర్చో, ఫ్రాక్చర్ తొందరగా హీల్ అవుతుంది. జస్ట్ రెస్ట్ తీసుకుంటే సరిపోదు, రైట్ కేర్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఫ్రాక్చర్ నుంచి త్వరగా కోలుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ వచ్చేసి సరైన డైట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఎముకలు మళ్ళీ కలవాలి అని అంటే కాల్షియం అనేది చాలా అవసరం. దాన్ని మనం ఫుడ్ ద్వారా తీసుకుంటే చాలా మంచిది, లేకపోతే హీలింగ్ స్లో అవుతుంది, బోన్ వీక్ అవుతుంది. డాక్టర్ కట్టిన కట్టు కానీ బ్రేస్ కానీ డాక్టర్ చెప్పిన విధంగా ఉంచుకోవాలి. ఎందుకు అనంటే బోన్ హీల్ అయ్యేటప్పుడు ఎముకలు సరైన పొజిషన్లో ఉండటం చాలా అవసరం. బోన్ హీల్ అయ్యాక నార్మల్ మూమెంట్ రావడానికి ఫిజియోథెరపీ అనేది చాలా అవసరం. ఒకవేళ మీకు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ అలవాటు ఉంటే అది ఎమ్మటనే మానేసేయండి. దీనివల్ల హీలింగ్ ప్రాసెస్ అనేది డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎముకలు సరిగ్గా కలవకపోయినా పర్లేదు అనుకుంటే మీ ఇష్టం, మందైనా తాగొచ్చు, సిగరెట్ అయినా తాగొచ్చు. కాంప్లికేషన్స్ అనేవి ఆలస్యంగా గుర్తిస్తే సమస్యలు చాలా పెరుగుతాయి. అందుకని రెగ్యులర్గా డాక్టర్ గారితో ఫాలో అప్ చేయడం చాలా అవసరం. ఫ్రాక్చర్ హీల్ అవ్వడం అనేది లక్ కాదు, అది మీరు తీసుకునే జాగ్రత్తల మీద డిపెండ్ అయి ఉంటుంది. మరిన్ని టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.